గా హిందూలో రియల్ ఎస్టేట్ కటింగ్ కావాలి. ఓకే సార్. ఇంకో కటింగ్ క్రానికల్ లోది కూడా. yes sir. ఇంకో కటింగ్ అదే రోజు టైమ్స్ లో కటింగ్ కూడా కావాలి. అర్జెంట్ గా 2 నిమిషాల్లో ఈ కటింగ్స్ అన్ని నా టేబుల్ మీద పెట్టు. హాయ్, నువ్వు ఈ జాబ్ ఎందుకు మానేస్తున్నావో ఈ నాగార్జున సాగర్కి తెలుసు. ఎందుకు? జీకేకి సెక్యూరిటీ నీకు ఓకే అలవాటు ఉంది కాబట్టి, దానికి నువ్వు ఓకే అనలేదు కాబట్టి నిన్ను పీకేశాడు. యామై రైట్? దయచేసి మీరు వెళ్తారా? నేను నీ కంపెనీ ఇష్టపడతాను కాబట్టి నువ్వు వచ్చి నా కంపెనీలో జాయిన్ అయితే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. జీకే నీకు ఫ్లాట్ ఇస్తే నేను స్టార్ హోటల్ ఇస్తాను. జీకే నీకు కార్ ఇస్తే నేను సారా ఫ్లైట్ ఇస్తాను. జీకే నడిస్తే నేను పరిగెడతాను. జీకే నవ్వితే నేను ఏడుస్తాను. జీకే టేబుల్ మీద దూకితే నేను మేమ దూకేస్తాను. ఆ పంచి దరిద్రం ఈడిప్పుడు చూడు. హలో అను, ఏం చేస్తున్నావు? మీరు అడిగిన పేపర్ కటింగ్స్ అన్ని కట్ చేస్తున్నాను సార్. వాటితో పాటు నీ కటింగ్ కూడా కట్ చేయి, కొంచెం ఎక్కువైంది. సాయంత్రం తాజ్ కృష్ణలో పార్టీ ఉంది కదా, వాళ్ళు సెక్రటరీతో రమ్మన్నారు. నేను రానన్నా, ఫ్రెండ్తో వస్తా అన్నా. అలాగా, వెళ్ళండి. అది నువ్వే. నేను గేరా కొవ్వుతో వస్తాను, నువ్వు మాత్రం అందంగా గ్లామరస్ గా రా. అందంగా నిన్నెలా పడేస్తాను చూడు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ టెండర్ వేయడానికి ఇన్విటేషన్ వచ్చింది. ప్రతిసారి పెద్ద పెద్ద కంపెనీల దగ్గర 50 కోట్లు 60 కోట్లు సబ్ కాంట్రాక్ట్స్ తీసుకుంటున్నాం. కానీ ఈసారి ఫస్ట్ టైం ఇన్ మై బిజినెస్ నేను ఈ కాంట్రాక్ట్ సొంతంగా చేద్దాం అనుకుంటున్నాను. అదే రిస్క్ సార్. అంత పెద్ద కాంట్రాక్ట్ కోసం డైలీ రన్నింగ్ లో ఉన్న చిన్న కాంట్రాక్టులు చాలా వదిలేయాల్సి వస్తుంది. అవే మనకు బ్రెడ్. ఆ ఫుడ్ కోసమే ఎంతకాలం కష్టపడ్డాం, కావాల్సినంత సంపాదించాం. ఇప్పుడు కావాల్సింది వర్క్ సాటిస్ఫాక్షన్. జీకే కన్స్ట్రక్షన్ కంపెనీ హైదరాబాద్ లో #1 కన్స్ట్రక్షన్ కంపెనీ అవ్వాలి. దానికోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను, ఎంత కష్టమైనా పట్టడానికి మీరు సిద్ధంగా ఉండాలి. పొద్దున్నే నంబర్స్ అన్ని ఇస్తాను, మీరు వెంటనే పేపర్ వర్క్ మొదలు పెట్టండి. గెట్ గోయింగ్. అను, గెడప్ గెడప్. డీటెయిల్స్ అన్ని కంప్యూటర్లో ఉన్నాయి, చూసుకో. ఓకే ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇవాళ ఏంటి ప్రోగ్రామ్? కొత్త సెక్రటరీ కావాలని పేపర్లో యాడ్ ఇచ్చాం కదా సార్, వచ్చారు. వెళ్ళని సార్ అని మాత్రం అను. 1 by 1 లోపల రమ్మను. ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళొద్దు అన్నారన్నమాట. ఓకే సార్. హలో సార్. మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. వెళ్ళరండి. ఇప్పుడు అర్థమైంది నీకు నా మీద ఎంత కోపం ఉందో అని. లైఫ్ లో ఏదో సాధించాలని మంచి పట్టుదల ఉన్నవాళ్ళు, నీలా మంచి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు దొరకలేదా? నాలా ఉంటే మీకు నచ్చరుగా. నాలాంటి సెక్రటరీ మీకు దొరకదు సార్. సార్, ఇంటర్వ్యూకి ఆలస్యంగా ఇంకొకరు వచ్చారు, పిలవమంటారా? ఏజ్ ఎంత? 81? జస్ట్ రివర్స్ 18. అయితే రమ్మనండి. అలాగే సార్. ఐఎమ్ శృతి. హలో, దట్ ఈస్ అనురాధ, మై టెంపరరీ సెక్రటరీ. హాయ్. హాయ్. మీరు ఎంతవరకు చదివారు? మీరు చదివిన యూనివర్సిటీలోనే నేను చదివాను సార్. అక్కడ మీ గురించి బాగా విన్నాను. అప్పుడే మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. రియలీ ఇంట్రెస్టింగ్. మీరు కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేసింది 2005 ఏప్రిల్ 30th. మీకు 2006 లో బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అవార్డు వచ్చింది సార్. మీ ఫస్ట్ ఇంటర్వ్యూ బిజినెస్ ఇండియా మ్యాగజైన్ 2006 జనవరి ఇష్యూలో వచ్చింది. కవర్ పేజ్ పైన పడిన మీ ఫోటో నా దగ్గర ఇంకా సేఫ్ గా ఉంది సార్. ఇప్పటి వరకు 22 కాంట్రాక్ట్స్ టేకప్ చేశారు. 16 కంప్లీట్ అయ్యా, 6 అండర్ కన్స్ట్రక్షన్. యాక్టింగ్ లో అభిషేక్ బచ్చన్, క్రికెట్ లో మహేందర్ సింగ్ ధోని, బిజినెస్ లో జీకే. మీ ముగ్గురికి నేను పిచ్చి ఫ్యాన్ సార్. నాకు ఈ జాబ్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు సార్, కానీ మీతో ఒక 5 నిమిషాలన్నా మాట్లాడొచ్చని నేను ఇంటర్వ్యూకి వచ్చాను సార్. శృతి, నువ్వు సెలెక్ట్ కాకపోవడానికి వేరే కారణాలు ఏమీ కనపట్లేదు. అన్నట్టు సోషల్ సర్వీస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? మనం సోషల్ గా ఉండాలి కానీ సర్వీస్ చేయడం టైం వేస్ట్.
భలే చెప్పావు, నా ఒపీనియన్ కూడా అదే. అను, అపాయింట్మెంట్ లెటర్ రెడీ చేయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జాయిన్ ఇమీడియట్లీ, ఓకే? బాస్ అంటే శృతికి ఉన్నంత అభిమానం ఉండాలి ఏ సెక్రటరీకైనా. అది అర్థం చేసుకునే మనసు బాస్ కూడా ఉండాలి. ఏమన్నా కమ్ అగైన్? మీది చాలా మంచి మనసు, అందుకే అర్థం చేసుకోగలరు అన్నాను సార్. యు ఆర్ రైట్. టేక్ కేర్ ఆఫ్ దిస్. ఓకే సార్. శృతి అంట శృతి, ప్రతి మాట అపశృతి. గుడ్ల గుబ్బు కళ్ళు, చాటంత చెవులు, గుంట నక్కలా ఉంది. దానికి బాస్ అంటే అభిమానమట. అది చూసి నేను నేర్చుకోవాలట. చెప్తాను దాని సంగతి. ఏంటక్క ఆపేసావు? నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? నువ్వు గరిటతో ఉప్మాని, తిట్లతో నన్ను కొళ్ళబొడుస్తున్నావే, అప్పుడు వచ్చానక్క. అక్క ఏంటక్క తొక్కలాగా? నువ్వెవరో నేనెవరో ఇలా సంబంధాలు కలుపుకునే వాళ్ళంటే నాకు చిరాకు. నాకు చాలా ఇష్టం అక్క. చూడగానే ప్రతి మనిషిని సొంతంగా ఫీల్ అయిపోతూ ఉంటాను. చూసాను పొద్దున ఎంత సొంతంగా ఫీల్ అవుతావు. నేను ఎవరమన్నాడు ఇక్కడికి? బాస్ ఇవాళ నుంచి అన్ని నీతో షేర్ చేసుకోమన్నాడు, ఉప్మాతో సహా. నేను పెట్టను. చూడక్క, చిన్నపిల్లలా చేయకు. నీకు నేను నచ్చినా నచ్చకపోయినా 4 రోజులు ఒప్పి పట్టు చాలు. తర్వాత వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోతావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అను, శృతి కొత్తగా వచ్చింది కాబట్టి నీ పనులన్నీ తనకు నేర్పించు. తప్పు చేస్తే కరెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పనులన్నీ నువ్వే చేసేసి వెళ్ళిపోతే తర్వాత తనకేమీ రాకపోతే నేనే ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. నాకు టైం వేస్ట్. ఓకే? ఓకే సార్. బాస్ ఎంసీహెచ్ పర్మిషన్ లెటర్ డిక్టేట్ చేస్తారు, రాసుకో. అను, 2 కాఫీలు చెప్పు. నీ తెలివితేటలు చూస్తుంటే నా పోస్ట్ కొట్టేసిలా ఉన్నావు. ఏది సెక్రటరీ పోస్ట్ వదిలేసి డ్రైవర్ పోస్టా? ఓకే సార్. శృతి, టేక్ దిస్ లెటర్ డౌన్. ఎస్ సార్. To the Municipal Commission of Hyderabad. Yes, sir. This is regarding the notice sent by you dated 12/8/2006. GK Constructions has already submitted bill. వాట్ ఇస్ దిస్? బాస్ బాసే కష్టపడి గొంతు చించుకొని లెటర్ డిక్టేట్ చేస్తుంటే ఆయన ఫేస్ డ్రాయింగ్ గీస్తూ నెయిల్ పాలిష్ చూసుకుంటూ టైం పాస్ చేస్తున్నావా? లెటర్ ఎందుకు రాయలేదు? బాస్ ఫ్లోలో చెప్పింది రాయాలంటే చాలా కష్టం. అందుకని రాయకుండా బ్రెయిన్లో స్టోర్ చేసుకున్నావా? కాదు, ఈ వాయిస్ రికార్డర్ లో స్టోర్ చేశాను. ఇందులో ఆయన చెప్పింది అలాగే రికార్డ్ అవుతుంది. దీన్ని కంప్యూటర్ కి కనెక్ట్ చేస్తే యాజ్ ఇట్ ఇస్ ప్రింట్ అవుట్ వస్తుంది. అక్క, బాస్ ఎందుకు అలా నవ్వారు? చూడు శృతి, నీ దగ్గర అనుకు తెలియని చాలా లేటెస్ట్ టెక్నిక్స్ ఉన్నాయి అని అర్థం. ఏంటక్క చంపేస్తావా? లేదు లేదు, నువ్వు గుడక పెడుతుంటేను.